ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. సూర్యుని కేంద్రంలో ఉష్ణోగ్రత ఎంత? 10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అంటే 1 మిలియన్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. సూర్యుని వ్యాసం 1.4000 కిలోమీటర్లు. సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? 1.3 మిలియన్ రెట్లు. సూర్యుడి వయస్సు సుమారుగా 5 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం క్రింద ఇవ్వడం జరిగింది. వాటిని గుర్తుపెట్టుకున్నటకు MMJ సన్ లేదా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. బుధుడు మెర్క్యూరీ, శుక్రుడు వీనస్, భూమి ఎర్త్, అంగారకుడు మార్స్, బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, శని సాటర్న్, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్ట్యూన్. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. 9వ గ్రహం పేరు ఏమిటి? ప్లూటో. 2006వ సంవత్సరంలో జరిగిన ప్రేగ్ అంతర్జాతీయ ఖగోళ సదస్సులో 9వ గ్రహమైన ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగినది. గ్రహాలలో అన్నిటికంటే పెద్దది గురు గ్రహం. దీనినే బృహస్పతి, జూపిటర్ అని కూడా అంటారు. గ్రహాలలో అన్నిటికంటే చిన్నది బుధుడు. 2006కు ముందు ప్లూటో అన్నిటికంటే చిన్న గ్రహంగా ఉండేది. గ్రహాలలో అన్నిటికంటే వేడి అయినది శుక్రుడు. గ్రహాలలో అతి చల్లనిది ప్లూటో. ప్లూటో సాంకేతికంగా గ్రహ స్థాయిని కోల్పోయిన గ్రహం. ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉండే అతి శీతల గ్రహం. దీని వాతావరణం నీలిరంగులో ఉంటుంది. గ్రహాలలో అతి ఎక్కువ ఉపగ్రహాలు ఉండేది శని. శని గ్రహానికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో, 2వ స్థానంలో గురుడు. గురు గ్రహానికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు. సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడు, అలాగే 8 గ్రహాల గురించి ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. అంటే సూర్యుని వ్యాసం కిలోమీటర్లలో, అలాగే గ్రహాల యొక్క వ్యాసం కిలోమీటర్లలో ఇవ్వడం జరిగింది. తర్వాత సూర్యుని నుంచి దూరం, అంటే సూర్యుని నుంచి గ్రహాలకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రహాలు, వాటి యొక్క పరిభ్రమణ కాలం ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే గ్రహాల యొక్క భ్రమణ కాలం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రహాలకు ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ గురించి మనం 6th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వ్యాసం కిలోమీటర్లలో ఇవ్వడం అదనంగా ఇక్కడ చేర్చడం జరిగింది. సూర్యుని నుంచి ఉపగ్రహాలకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని మనం 6th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే భ్రమణ కాలము, పరిభ్రమణ కాలాలు, ఉపగ్రహాల సంఖ్య కూడా మనం 6th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. భూమధ్య రేఖ వద్ద భూ వ్యాసం ఎంత? 12,757 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద భూ వ్యాసం ఎంత? 12,714 కిలోమీటర్లు. చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత? 3,84,400 కిలోమీటర్లు. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 88 రోజులు. బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 50 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 255 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 365 1/4 రోజులు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 687 రోజులు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు
కాలం ఎంత? 29 సంవత్సరాలు. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 84 సంవత్సరాలు. వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 164 సంవత్సరాలు. శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 243 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9 గంటల 53 నిమిషములు. శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 10 గంటల 40 నిమిషములు. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 17 గంటల 14 నిమిషములు. వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 16 గంటల 7 నిమిషములు. భూమి ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య 2. బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య 79. శని ఉపగ్రహాల సంఖ్య 82. ఇంద్రుడు ఉపగ్రహాల సంఖ్య 27. వరుణుడు గల ఉపగ్రహాల సంఖ్య 14. సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత? 85 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం ఎంత? 108 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి అంగారకుడికి మధ్య దూరం ఎంత? 228 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం ఎంత? 778 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శనికి మధ్య దూరం ఎంత? 1427 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి ఇంద్రుడికి మధ్య దూరం ఎంత? 2869 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి వరుణునికి మధ్య దూరం ఎంత? 4496 మిలియన్ కిలోమీటర్లు. ఉల్కలు మిటిరాయిడ్స్ అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు, స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్. తోకచుక్క కొమెట్స్ అనగా తల తోకతో కనిపించే వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది. తోకచుక్క ఏ ఆకారంలో ఉంటుంది? చీపురు కట్ట. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి. హేలీ తోకచుక్క చివరగా ఏ సంవత్సరం కనిపించింది? 1986వ సంవత్సరం. హేలీ తోకచుక్క మరలా ఏ సంవత్సరం కనిపిస్తుంది? 2061వ సంవత్సరం. సౌర కుటుంబంలోని అతిథి గ్రహాలలో ఇది ఒకటి. హేలీ తోకచుక్క. సౌర కుటుంబ పుట్టుకను తెలిపే సిద్ధాంతాలలో ముఖ్యమైనవి: వాయు సిద్ధాంతం, ఇమాన్యుయల్ కాంట్. గ్రహాల పరికల్పన సిద్ధాంతం, టి.సి. చాంబర్లిన్, ఎఫ్.ఆర్. మౌల్టన్. నెబ్యులార్ అంటే నిహారిక పరికల్పన సిద్ధాంతం, లాప్లేస్. టైడల్ హైపోథెసిస్ అంటే తరంగాల పరికల్పన, సర్ జేమ్స్ జీన్స్ జెఫ్రీస్. నక్షత్ర ద్వయ సిద్ధాంతం, బైనరీ స్టార్ థియరీ, ఆర్.ఏ. లిటిల్టన్. ద్రవీభవన పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు హెరాల్డ్ సి. ఉరే. సౌర కుటుంబ పుట్టుకను తెలిపిన సిద్ధాంతాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం టి.సి. చాంబర్లిన్, ఎఫ్.ఆర్. మౌల్టన్ల గ్రహాల పరికల్పన సిద్ధాంతం. గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని అంటే ప్లానెటెసిమల్ హైపోథెసిస్ ను రూపొందించిన వారు టి.సి. చాంబర్లిన్, ఎఫ్.ఆర్. మౌల్టన్. టి.సి. చాంబర్లిన్, ఎఫ్.ఆర్. మౌల్టన్ గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని అంటే ప్లానెటెసిమల్ హైపోథెసిస్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు? 1950. ఖగోళంలో అతి వేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా రావడం వల్ల ఆ రెండింటి పరస్పర ఆకర్షణ బలాల వల్ల సూర్యునిలో 2
తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడి ఆ తరంగాల మూలంగా సూర్యునికి రెండు వైపుల నుంచి కొంత పదార్థం బయటకు రాగా అది సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపం నుంచి ఘన రూపంలో మారి గ్రహాలు అంటే ప్లానెటిస్మల్ గా ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం ఏది? గ్రహాల పరికల్పన సిద్ధాంతం. భూమికి సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న మరో నక్షత్రం ఏది? ఆల్ఫా సెంటారీ. ఆల్ఫా సెంటారీ భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 42 తర్వాత 12 సున్నాలు కిలోమీటర్లు. దీనిని ఎలా పలకాలో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక్కడ 43 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. ఆల్ఫా సెంటారీ అనేది సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రం. ఖగోళ దూరాలను కొలవడాన్ని ఎలా లెక్కిస్తారు? కాంతి సంవత్సరంలో. ఖగోళ వస్తువుల మధ్య చాలా దూరాలను కొలిచే కొలమానము ఏమిటి? కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనేది కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరం. అంటే ఒక జూలియన్ సంవత్సరంలో అంటే 365.25 రోజులు శూన్యంలో కాంతి ప్రయాణించే దూరం. లేదా కాంతి సెకండుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరం. భూగోళంపై అక్షాంశాలను ఏ దిశ నుండి వ్రాస్తారు? పడమర దిక్కు నుండి తూర్పు దిక్కు వైపు. ఒకే రకమైన పొడవు కలిగి ఉండే భూరేఖలు ఏవి? రేఖాంశాలు. 0 డిగ్రీ అక్షాంశానికి గల ఇతర పేర్లు: భూమధ్య రేఖ, అతిపెద్ద వలయం, అతిపెద్ద వృత్తం. పటంపై గాని గ్లోబుపై గాని భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ అంతరంతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలను ఏమంటారు? అక్షాంశాలు. భూమధ్య రేఖతో కలిపి మొత్తం అక్షాంశాలు ఎన్ని? 181. సమాంతర రేఖలు అని వేటిని పిలుస్తారు? అక్షాంశాలు. అక్షాంశాల మధ్య దూరం 111 కిలోమీటర్లు. అంటే భూమధ్య రేఖ వద్ద 111.7 కిలోమీటర్లు, ధృవాల వద్ద 110.6 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ప్రదేశంలో నిలబడి ఆ ప్రదేశం గుండా పోయే అక్షాంశాన్ని కనుక్కోవడానికి ఆ ప్రదేశం నుండి ధ్రువ నక్షత్రపు ఎత్తును దిక్చక్రం నుండి డాష్ లో కొలుస్తారు? డిగ్రీలలో. ఉత్తర ధ్రువానికి సరిగ్గా 90 డిగ్రీల కోణ దూరంలో ఊర్ధ్వంగా ఉండే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. భూమధ్య రేఖపై ఉన్న వారికి దిక్చక్రం మీద ఉంటే 90 డిగ్రీల కోణంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది. ధ్రువ నక్షత్రం. ఉత్తరార్ధగోళంలో ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి సప్త ఋషి మండలంలోని ఆఖరి 2 నక్షత్రాలకు డాష్ అని పేరు. సూచికలు, పాయింట్స్ అంటారు. పటంపై గాని గ్లోబుపై గాని ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధ వృత్తాకారపు ఊహారేఖలను ఏమంటారు? రేఖాంశాలు. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 డిగ్రీలు. 0 డిగ్రీల రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశంను ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా ఏ సంవత్సరంలో గుర్తించారు? 1884 సంవత్సరంలో. ఎక్కడ జరిగిన భౌగోళిక సదస్సులో? లండన్ నగర సమీపంలోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధనా కేంద్రం మీదుగా వెళ్లే గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా 1884 సంవత్సరంలో గుర్తించారు. న్యూయార్క్లో జరిగిన భౌగోళిక సదస్సులో. తూర్పు 180 డిగ్రీలు, పశ్చిమం 180 డిగ్రీలు చూపబడే ఒకే ఒక రేఖాంశం ఏది? అంతర్జాతీయ దినరేఖ.
గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉండే రేఖాంశం ఏది? అంతర్జాతీయ దినరేఖ లేదా 180 డిగ్రీల రేఖాంశం? 180 డిగ్రీల ఈస్ట్ వెస్ట్ రేఖాంశాన్ని డాష్ అంటారు? అంతర్జాతీయ దినరేఖ. గ్రీనిచ్ అంటే 0 డిగ్రీల రేఖాంశాలు తూర్పుగా ఉన్న భాగంను ఏమని పిలుస్తారు? పూర్వార్ధగోళం, ఈస్టర్న్ హెమిస్పియర్. గ్రీనిచ్ 0 డిగ్రీల రేఖాంశాలు పశ్చిమంగా ఉన్న భాగంను ఏమని పిలుస్తారు? పశ్చిమార్ధగోళం, వెస్టర్న్ హెమిస్పియర్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని డాష్ ద్వారా తెలుసుకోవచ్చు? గ్రిడ్ అమరిక. ఒక ప్రదేశం ఉనికిని తెలిపేటప్పుడు మొదట తెలపవలసిన రేఖలు ఏవి? మొదట అక్షాంశాలు, తర్వాత రేఖాంశాలు తెలుపుతాం. భూమి గంటకు ఎన్ని డిగ్రీల రేఖాంశాల దూరం తిరుగుతుంది? 15 డిగ్రీలు. భూమి 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టే సమయం ఎంత? 4 నిమిషాలు. ఒక రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు 12 గంటలు మిట్ట మధ్యాహ్నంగా నిర్ణయించిన కాలాన్ని డాష్ అంటారు? స్థానిక కాలమానం, లోకల్ టైం. గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని డాష్ అంటారు? కాలమాపకం. క్రోనోమీటర్. క్రోనోమీటర్ను కనుగొన్నది జాన్